ఈ అమ్మాయి స్కూటీపై వస్తూ చూసుకోకుండా ఒక కోటీశ్వరుడిని గుద్దేస్తుంది. అలాగే ఈమె ఆ కోటీశ్వరుడు మీద పడిపోతుంది. కానీ ఈ కుర్రాడు ఈమెపై కోపం తెచ్చుకోకుండా నేరుగా ఈమెను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని బలవంతం చేయడం వల్ల ఈ పెళ్లి చేసుకుంటాడు. అలాగే ఈమెకు 10 కోట్ల బ్యాంకు కార్డు ఇచ్చి మరో 2 సంవత్సరాల్లో నీకు విడాకులు ఇచ్చేస్తానని చెప్తాడు. అప్పుడు ఈమె ఆనందంగా ఆ బ్యాంకు కార్డు తీసుకుంటుంది. అయితే 2 సంవత్సరాల తర్వాత ఈ కోటీశ్వరుడు విదేశాల నుండి ఇంటికి వస్తాడు. అలాగే ఈమెకు ఫోన్ చేసి ఈ రోజు నీకు విడాకులు ఇస్తున్నానని చెప్తాడు. ఇంతలో ఈ కుర్రాడి అసిస్టెంట్ ఈ అమ్మాయి కోసం కొన్ని ఖరీదైన గిఫ్టులు ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఈ కుర్రాడు తన విడాకులు కూడా గ్రాండ్గా చేయాలని అనుకుంటాడు. అలాగే ఈ గిఫ్టులు అన్నీ ఆ అమ్మాయికి విడాకులు ఇస్తున్నందుకు నష్టపరిహారంగా ఇస్తానని చెప్తాడు. ఇంతలో అసిస్టెంట్ ఈ కుర్రాడితో మీ బామ్మగారు కూడా విదేశాల నుండి ఇంటికి వచ్చారన్న వార్త చెబుతాడు. వెంటనే ఇతడు బామ్మ దగ్గరికి వెళ్తాడు. ఇంతలో ఈ అమ్మాయి అక్కడికి వచ్చి తన కోసం తన భర్త ఏర్పాటు చేసిన గిఫ్టులు అన్నీ చూసి తన భర్త చాలా మంచివాడని అనుకుంటుంది. అయితే ఒకరోజు ఈ అమ్మాయి ఇంటర్వ్యూ కోసం ఒక పెద్ద కంపెనీకి వెడుతుంది. కానీ ఆ కంపెనీ తన భర్తదే అని ఈమెకి తెలియదు. అయితే ఈమె ఎక్కిన లిఫ్ట్లోకి ఆ కంపెనీ మేనేజర్ కూడా ఎక్కుతుంది. ఇంతలో లిఫ్ట్ ఓవర్ లోడ్ అయిందని అలారం వస్తుంది. అప్పుడు మేనేజర్ ఈ ముసలావిడిని బయటకు తోసేస్తుంది. అప్పుడు ఈ అమ్మాయికి కోపం వచ్చి చివరిగా వచ్చింది నువ్వే కాబట్టి దిగాల్సి వస్తే నువ్వే దిగాలని అంటుంది. అలాగే మేనేజర్ను ఈ ముసలావిడకి క్షమాపణ చెప్పమంటుంది. కాని మేనేజర్ పొగరుగా లిఫ్ట్ డోర్ వేసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు ముసలావిడ ఈ అమ్మాయి మంచిదని భావించి నీకు ఖచ్చితంగా జాబు వస్తుందని చెప్తుంది. అయితే ఈమె ఇంటర్వ్యూకి వెళ్లగా అక్కడ ఈమెతో దెబ్బలాడిన మేనేజర్ ఉంటుంది. దీంతో మేనేజర్ కావాలనే ఈ అమ్మాయిని నువ్వు సెలెక్ట్ అవలేదని చెప్పేస్తుంది. అయితే ఈ ముసలావిడ తన భర్తకు బామ్మ అవుద్దని ఈ అమ్మాయికి తెలియదు. అలాగే బామ్మ నాకు సహాయం చేసిన ఆ అమ్మాయిని జాబులో తీసుకోమని తన మనవడికి చెప్తుంది. అయితే జాబు రాలేదని బాధతో వెడుతున్న ఈ అమ్మాయి చూసుకోకుండా ఈ కుర్రాడిని గుద్దేస్తుంది. అయితే తన బామ్మ చెప్పిన అమ్మాయి ఈమెనే అని తెలిసేసరికి ఈ కుర్రాడు ఈమెను జాబులోకి తీసుకుని నెలకు 2 లక్షలు ఇస్తానని చెప్తాడు. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేయండి.